చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి ఏపీ వ్యాప్తంగా. ఈసారి ఎలా ఉండబోతుంది? ప్రజలు ఏమన్నా మార్పు కోరుకుంటున్నారా? ఇదే గవర్నమెంట్ ఉంటుందంటారా? తెలిసేది ఇదే గవర్నమెంట్ అయితే ఉండదండి. పక్క టీడీపీ అయితే వస్తుంది. ఎందుకంటే దీంట్లో అభివృద్ధి ఏం లేదు. అలా ఒక పక్క చూసుకుంటే సంక్షేమం అభివృద్ధి నా ఎజెండా అని జగన్ గారు అంటున్నారు. ఇటు పక్క చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కల్పన, దాంతో పాటు ఉద్యోగ కల్పన ఉంటేనే అభివృద్ధి అంటున్నారు. ఈ మధ్య పేరుని ఎలా చూడాలన్న వ్యత్యాసాన్ని? వ్యత్యాసం అయితే ఏం లేదండి. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, ఇక్కడ లోకేష్ ఏమన్నాడు, బస్సు ఫ్రీ అంటున్నాడు, ప్లస్ ఉద్యోగం అంటున్నాడు, యూత్కి 3,000 రూపాయలు అంటున్నాడు. దానికోసం అలా చూసుకున్నట్లయితే ఒక పక్క ఏవైతే కొన్ని కేంద్ర స్థాయి ప్రాజెక్టులు అవ్వలేదు, కొన్ని సమస్యలు అలా ఉండిపోయినాయి, ఎలక్షన్స్ వచ్చేసి. ఈసారి చూసుకుంటే యావత్ యూత్, నిరుద్యోగులు కాదండి, విద్యార్థులు ఎటువైపు ఉన్నారు? యూత్ మొత్తం కలిపి టీడీపీ పవన్ కళ్యాణ్ అండి. ఎటువైపు లేదు, టీడీపీ పవన్ కళ్యాణ్ తప్పక ఎటువైపు లేరు. ఫైనల్ క్వశ్చన్ అలా ఈ నోట్ 175 వైనాట్ అంటున్నారు, ఎన్ని రావచ్చు అంటారు? తెలిసి అయితే 175 అండి. ఈ ఉమ్మడి పొత్తు వల్ల ఈ ఓటింగ్ సెక్షన్ పైన ఎంత ప్రభావం ఉంటుంది? ఓటింగ్ సెక్షన్ అంటే ఇప్పుడు ముగ్గురు అయితే కలిసి ఉన్నారు. అతను ఒక్కడే జగన్ సార్ ఒక్కడే, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఓటింగ్ సెక్షన్ తెలిసిన వరకు అయితే టీడీపీ, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి చెగిన పక్క టీడీపీ అండి. ఈ మంగళగిరి నియోజకవర్గం ఎలా ఉంటుందండి? ఎవరు అత్యంత చెరువులో ఉన్నారు మీకు? అయితే నాకు తెలిసిన వరకు అయితే లోకేష్ అండి. లావణ్య గారిని కొత్త ఇచ్చారు కాబట్టి, కానీ పెద్ద కొడుకు చంద్రబాబు కొడుకు కాబట్టి లోకేష్ టీడీపీ అండి. చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా. ఈసారి ఎలా ఉండబోతుంది సార్? ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అయితే ఏదైనా మార్పులు ఉన్నాయండి? ప్రభుత్వం మారిందండి. సార్ చూసుకున్నట్లయితే ఈయనేమో అభివృద్ధి సంక్షేమంతో నేను ముందున్నాను అంటున్నారు, ఆయనేమో ఉద్యోగ కల్పన, ఐటీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ తో నేను ఈసారి గట్టిగా ప్లాన్ చేశానని ఆయన అంటున్నారు. ఎలా ఉండబోతుంది సార్? ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎలా ఉండబోతుంది? ప్రజలు దేనికి మొగ్గు చూపుతారు? ఐటీ కంపెనీలు అవి వస్తే ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రజెంట్ కంపెనీలు లేవు కాబట్టి ఇప్పుడు యువతంతా ఆల్మోస్ట్ టీడీపీకే మద్దతు పలుకుతారు. సార్ చూసుకున్నట్లయితే మన మంగళగిరి నియోజకవర్గంలో ఇద్దరున్నారు, ఒక పక్క లావణ్య గారు, ఒక పక్క లోకేష్ బాబు గారు. ఈసారి ఇక్కడ నియోజకవర్గంలో ఎక్కువ ఎవరు మీకు అత్యంత చేరువలో ఉంటారు సార్ ఏదైనా సమస్య వస్తే? లోకేష్ గారే. ఓకే సార్. ఒక పక్క చూసుకున్నట్లయితే సార్ ఇటు పక్క ఉమ్మడి పొత్తుతో వీళ్ళందరూ ముందుకు రావడం జరిగింది. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసిపోయారు. వీళ్ళ యొక్క ప్రభావం రేపు ఓటింగ్ శాతం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంతవరకు ఉండొచ్చు? ఆల్రెడీ ఇప్పుడు సర్వేలు చెబుతున్న ప్రకారమే 90 సీట్లు టీడీపీగా అనే అంటున్నారు కదా. ఓకే, జరగచ్చు కానీ తగ్గేదే ఉండదు. ఓకే సార్. ఈయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్? ప్రజలు దీనికి ఆమోదం అంటారంటే 5 సంవత్సరాలు చూశారు కాబట్టి ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? రేపు ఒకవేళ ఈయనే వస్తే ఎలా అంటే అభివృద్ధితోనే లాంగ్ టర్మ్ వస్తే ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి సంగతి పక్కన పెడితే ఈ 18,000, 5,000 అమ్మఒడి ఈ తప్ప ఇక వచ్చే అవకాశం అయితే లేదు. ఓకే, ఇంకా ఈ 18,000 అమ్మఒడి డబ్బులు, ఈ ఆటో డబ్బులు ఇంకా అంతవరకు అదే కంటిన్యూ అవుతుంది. ఓకే సార్. మరి చూసుకున్నట్లయితే ఒక పక్క షర్మిల గారు కాంగ్రెస్ లో నుండి ఈయన వ్యతిరేకించడం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది? షర్మిల గారు అంటే కాంగ్రెస్ కదా. ఓకే, కాంగ్రెస్. అవును సార్, అవును. అంటే ఈయన వ్యతిరేకిస్తున్నారు కదా ప్రజలు ముఖ్యమంత్రి గారిని, ఎలా ఉండబోతుంది అంటే రేపు తగిలిద్దిగా చెల్లిలే కదా. ఓకే, మరి చెల్లిలే ఎదురు తిరిగిందంటే మరి ఎఫెక్ట్ ఆ ప్రభావం ఉంటుంది సార్. 175 స్థానాలు నావే ఈయన ఇప్పటికే అంటున్నారు. సిద్ధం సభలు కూడా అయిపోయినాయి. నియోజకవర్గ వారీగా హెలికాప్టర్ పర్యటన ఉండబోతుంది. ఎవరు మేనిఫెస్టో వాళ్ళు విడుదల చేశారు, ఈ రోజు కూడా మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. సో ఈసారి ఎలా ఉండబోతుంది సార్? అంటే అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ రావడం జరిగింది. సో అక్కడలాగా ఇక్కడ ఏమైనా మార్పు వస్తుంది సార్? మార్పు అనేది ఏమన్నా 175 రావు ఏమి రావండి. ఓకే సార్. చూసుకున్నట్లయితే ఓకే, మనకు ముందు ప్రథమంగా 2 గుర్తులు, ఫ్యాను, సైకిల్. ఈసారి ఇక్కడ హవా ఎలా ఉండబోతుంది? సైకిల్. చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే 13 జరగబోతున్నాయి. ఈసారి ఎలా ఉండబోతుంది? ప్రజలను మార్పు కోరుకుంటున్నారా? ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది? నాకు తెలిసిన ఇక్కడ లోకల్లో ఉన్నాను. లాస్ట్ 5 ఇయర్స్లో నేను హైదరాబాద్లో ఉన్నా. రీసెంట్గా ఇక్కడికి వచ్చా డిసెంబర్లో. మా నేటివ్ వచ్చేసి గుంటూరు డిస్టిక్కే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటైతే బాగా అబ్జర్వ్ చేశాను, చాలా మంది మంగళగిరి నియోజకవర్గం అయితే పక్కాగా చేంజ్ కావాలని అంటున్నారు. అండ్ లోకేష్ గారికి అయితే ఏమో కరెక్ట్ కాంపిటీషన్ లేదనిపిస్తుంది, ఆయనకి ఈజీ అయిపోయింది. స్టేట్ లెవెల్లో కూడా కొంచెం రూరల్ ఏరియాలో కొంచెం వైసీపీ కొంచెం లైట్ పాజిటివ్ ఉన్నా కానీ ఓవరాల్గా యూత్లో కానీ మా కాలేజ్లో కానీ ఎక్కడైనా పబ్లిక్
యూత్ కానీ ఎక్కువ మాట్లాడుకుంటున్నా అంటే ఈసారి టీడీపీ గవర్నమెంట్ వస్తుంది, జనసేన గవర్నమెంట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అలా ఒక పక్క చూసుకుంటే ఉమ్మడి పొత్తుతో వీళ్ళు కలిసిపోయి ముందుకు వస్తున్నారు, బీజేపీ టీడీపీ జనసేన. ఈయనేమో సింగిల్ మేనిఫెస్టోతో ఈయన వస్తున్నారు. ప్రతి మేనిఫెస్టో ఇద్దరు ప్రకటించేశారు, నియోజకవర్గాలకు నామినేషన్లు అయిపోయినాయి. అంటే ఈసారి యువత ఎటువైపు ఉన్నారు, నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ? ఆల్రెడీ యువత మ్యాండేట్ ఆల్రెడీ ఇచ్చేసారు. నన్ను అడిగితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో యూత్ వాళ్ళ మ్యాండేట్ ఆల్రెడీ ఇచ్చేసారు. సో అదే స్టిల్ కంటిన్యూ అవుతుంది, అదే మ్యాండేట్ స్టిల్ కంటిన్యూ అవుద్దామో అనుకుంటున్నాను ఓకే. స్టిల్. బట్ కానీ జగన్మోహన్ రెడ్డి కూడా 1-2 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఆయనకి ఓట్ బ్యాంక్ ఉంది. ఎట్లా కాదనుకున్నా 35% ఓట్స్ ఆయనకి ఎటు పావు ఓకే, స్ట్రాంగ్ ఉంది. కానీ ఆ ఓట్ బ్యాంక్స్ లో కూడా యూత్ కొంచెం అసంతృప్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద. ఆయన కొంచెం మార్చుకోగలిగి ఉండుంటే ఆయనకి ఈజీ అయిపోయేది. కానీ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. సో అనుకుంటున్నాను. మరి చూసుకుంటే ఈ నియోజకవర్గంలో లావణ్య గారు ఒకళ్ళు, లోకేష్ బాబు గారు. ఈసారి ఇక్కడ ఎలా ఉండబోతుంది అంటే ఏ సమస్య వచ్చినా మీకు అత్యంత చెరువులో ఎవరు ఉన్నారు ఇప్పుడు వరకు? లోకేష్ ఓడిపోయినా కానీ మంగళగిరిలో మాత్రం లోకేష్ కాన్స్టెంట్గా వస్తూనే ఉన్నాడు. యూనో ఫస్ట్ ఆర్కే గారు ఉన్నారు. ఆర్కే గారికి లోకేష్ గారు ఉన్నప్పుడు అయితే మేబీ టఫ్ ఫైట్ ఉండేది. ఓకే, ఎవరు విన్ అయినా 5,000 మెజార్టీతో అటు ఇటుగా విన్ అయిపోయేవాళ్ళు. తర్వాత గండి చిరంజీవి అనే అతను ఇచ్చాడు. అతను వచ్చి ఉంటే ఇంకా టఫ్గా ఉండేది. నిజం చెప్పాలి, ఆర్కే గారి కంటే కూడా అతనితో ఇంకా టఫ్ ఉండేది. ఎవరు విన్ అయినా 1,000-2,000 మెజార్టీతో అయ్యేది. కానీ లావణ్య గారు రావటం మేబీ వాళ్ళ అత్తగా వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఎప్పుడో మేము పుట్టక ముందు వాళ్ళు మినిస్టర్లుగా చేశారు. మాకు ఇప్పటివరకు మేము ఎలా ఉంటుందో కూడా చూడలేదు. ఓకే. సో ఆ ఉండటం వల్ల లోకేష్కి చాలా ఈజీ అయిపోయింది. సో ఫైనల్గా చూసుకుంటే అన్న, ఇటుపక్క ఏదైతే ఉందో మనకు ప్రథమంగా 2 గుర్తులు ఉన్నాయి, ఒకటి ఫ్యాను, ఒకటి సైకిల్. సో ఏపీ వ్యాప్తంగా ఏది రావచ్చు? సైకిలే వస్తుంది అనుకుంటున్నాం.